ఓం 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 విశ్వాని దేవ సవితుర్దురితాని పరాస్పువా యత్ భద్రం తన్న ఆసువా యత్ భద్రం తన్న ఆసువా. हे परमपित परमात्मा, लोकरक्षक, करुणामयुडा, स्वामी जी नमस्ते. नमस्कार नमस्कार. सच्चिदानंद स्वरूप, जगदुत्पादक देव, దోషములన్నీ దూరం చేయి తండ్రి. కళ్యాణకరమైన పదార్థములన్నింటినీ మా అందరికీ ప్రసాదించిన తండ్రి. శుభకరమైన పదార్థములను, మంగళకరమైన పదార్థములను అందరికీ ప్రసాదించిన తండ్రి. నీకు నమస్కారములు, నీకు కోటి కోటి నమస్కారములు, నీకు అనంత కోటి నమస్కారములు తండ్రి. సాధకులారా, సాధకులారా, ఈరోజు అంశము ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం. ఈ రోజు నుంచి మనము క్రియాత్మక యోగంలో భాగంగా జ్ఞాన కర్మ ఉపాసనలు అనే అంశాన్ని ప్రారంభిస్తున్నాం. క్రియాత్మక యోగంలో ఈరోజు 17వ సత్సంగం మంది క్రియాత్మక యోగంలో. అయితే ఈ 17వ సత్సంగంలో అంశము జ్ఞాన కర్మ ఉపాసన. ఉపాసనలు అనేది అంశం మనకు. ఈ జ్ఞాన కర్మ ఉపాసనలు అంటే 3 ఉంటాయి. దాంట్లో ఆత్మజ్ఞానమే మన యొక్క అంశం ఈరోజు. ఆత్మజ్ఞానం. మరి జ్ఞానకర్మ ఉపాసనల్లో క్రియాత్మక యోగంలో అత్యంత ముఖ్యమైనది ఇది. మీరందరూ జ్ఞాన కర్మ ఉపాసన అనే పేరు చాలాసార్లు విన్నారు మీరు. ఇది క్రియాత్మక యోగంలో అత్యంత ముఖ్యమైన భాగం. ఒక రకంగా ఇది పునాది అని చెప్పవచ్చు. జ్ఞానం గురించి మనం తెలుసుకుంటాం, కర్మల గురించి తెలుసుకుంటాం, ఉపాసన ఈ 3 గురించి తెలుసుకుంటాం. కాకపోతే ఒక్క రోజులో ఏది కాదు ఇది. కొంత సమయం పడుతుంది. ఈ జ్ఞాన కర్మ ఉపాసనలు తెలుసుకుంటే మనం చేయి సాధనలకు చాలా ఉపయోగపడుతుంది. ఉదాహరణ, ఓంకారం యొక్క సాధన చేయాలని మనము 4 సత్సంగాలు చేశాం. ఓంకార స్మరణము, ఓంకార జపము, ఓంకార ధ్యానము, ఓంకార ఉపాసన. ఈ 4 చేయడంలో ఈ జ్ఞానకర్మ ఉపాసన జ్ఞానం మీకు మంచిగా ఉపయోగపడుతుంది. అలాగే గాయత్రి మంత్రం యొక్క స్మరణము, గాయత్రి మంత్ర జపము, ధ్యానము, ఉపాసన చేయాలంటే అక్కడ కూడా మీకు ఈ జ్ఞానకర్మ ఉపాసనలే ఉపయోగపడతాయి. అందుకే ఈరోజు ప్రారంభిస్తున్నాం.
జ్ఞానకర్మ ఉపాసనలో జ్ఞానం గురించి. మరి జ్ఞానం అనగా ఇంతకుముందు చెప్పాను నేను, ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానాన్ని జ్ఞానం అంటారని. కానీ ఈ జ్ఞానకర్మ ఉపాసనల్లో ఉన్న జ్ఞానంలో ఆత్మజ్ఞానము, ఈశ్వర జ్ఞానము, తర్వాత ప్రకృతి జ్ఞానం కూడా ఉంటుంది. ఎందుకు ఈ మూడు ఉంటాయి? ఎందుకుంటాయంటే ఈ మూడింటిని అనాది పదార్థములు అంటారు. ఇది పదం మీకు చాలా మందికి తెలుసు. అనాది పదార్థములు. నిజానికి అనాది పదార్థములు అనేటి మూడు శక్తులు. అవే ఒకటి జీవాత్మ, 2 పరమాత్మ, 3 ప్రకృతి అణువులు. మనకు కనపడే ప్రకృతి కాదు. దే మూల అణువుల నుంచి ఈ కనపడే జగత్తంతా తయారైందో ఆ మూల అణువుల ప్రకృతి అణువులు ఏదైతుందో అది ప్రకృతి అంటే. మరి కనపడిన జగత్తును దీన్ని ఏమంటారు? దీన్ని వికృతి అనాలి. ఇప్పుడు మనము పచ్చని చెట్లు, అడవి చూసి ప్రకృతి బాగుంది అంటాం మనం. అది మనకు అలవాటు ప్రకారం అయింది. కానీ శాస్త్రం ప్రకారము ప్రకృతి అంటే ఈ అనాది పదార్థంలోని మూడవదైనటువంటి మూల ప్రకృతి, అనగా ప్రకృతి అణువులే. ఈ సృష్టి, అడవులు, ఇదంతా వికృతి అనాలి. సరే, ఆత్మ, ఈశ్వరుడు, ప్రకృతి, ఈ మూడు నిజానికి మూడు శక్తులు. ఈ మూడు శక్తులే అయినప్పటికీ వీటిని పదార్థాలని కూడా అంటారు. ఎందుకు పదార్థం అంటారు? శక్తి ఉన్నప్పటికీ వీటికి అస్తిత్వం కూడా ఉంది. ఏ విధంగా గాలి ఉందో, గాలి వీస్తే మహాశక్తి ఉంటుంది గాలిలో, కానీ అది కూడా ఒక అస్తిత్వం ఉంది దానికి. గాలిని పదార్థం అంటారు. అగ్ని కూడా శక్తి కానీ పదార్థం అంటారు. ఈ రకంగా ఈ మూడు శక్తులైనప్పటికీ మూడింటిని పదార్థాలు అంటారు. అనాది పదార్థములు. ఒకటి ఆత్మ, 2 పరమాత్మ, 3 ప్రకృతి అణువులు. వీటినే జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి అంటారు. ఈరోజు మనము ఆత్మ గురించి తెలుసుకుంటాం. ఆత్మ జ్ఞానము, జ్ఞానకర్మ ఉపాసనలో భాగంగా ఆత్మ జ్ఞానం ఈరోజు మన అంశం. అయితే ఆత్మ అని ఏదైతే మనం అంటున్నామో అదెవరో కాదు, మనమే ఆత్మలు. నేను ఒక ఆత్మను. మీలో ప్రతి వాళ్ళు ఒక్కొక్క ఆత్మ. ఒక శరీరంలో ఒకటి ఆత్మ ఉంటుంది. 2, 3, 4 ఆత్మలు ఉండవు. అయితే 3 అనాది పదార్థంలో ఆత్మను చేతన పదార్థం అంటారు. ఈశ్వరుణ్ణి కూడా చేతన పదార్థం అంటారు. కానీ ప్రకృతిని జడ పదార్థం అంటారు. చేతన అనగా జ్ఞానం ఉన్నటువంటి శక్తి. ఆత్మకు స్వయంగా జ్ఞానం ఉంటుంది. అలాగే ఈశ్వరుని కూడా స్వయంగా జ్ఞానస్వరూపుడు. ఆత్మ జ్ఞానస్వరూపుడే, ఈశ్వరుడు కూడా జ్ఞానస్వరూపుడే. అందువల్ల ఈ రెండింటినీ చేతన పదార్థములు అంటారు. ప్రకృతిని మాత్రం జడ పదార్థం. ఇక ఆత్మ గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఆత్మ అంటే ఏదో కాదు, మీకు అందరికీ స్పష్టంగా తెలుసు. నేను ఇంకా స్పష్టం చేస్తున్నాను. మనమందరం ఆత్మలు. ఆత్మ శరీరాన్ని ధరిస్తుంది, శరీరాన్ని వదిలిపెడుతుంది. మనమందరం ఆత్మలు. మరి ఆత్మకు ఇంకా వేరే పేర్లు కూడా ఉన్నాయి.
ఈ ఆత్మని జీవుడు అని కూడా అంటారు. ఎక్కడెక్కడ జీవుడు అనే పదం వస్తే అక్కడక్కడ మీరు ఆత్మ అని గుర్తించాలి. అలాగే ఈ ఆత్మకు పురుషుడు అని పేరు కూడా ఉంది. పురుషుడు ఎక్కడెక్కడ పురుషుడు అంటే ఆత్మని గ్రహించాలి. కానీ సాధారణంగా వ్యవహారంలో పురుషుడు అంటే మగవాడు అనే అర్థము అందరికీ తెలుసు. అది వ్యవహారమే. శాస్త్రంలో మాత్రం పురుషుడు అంటే జీవుడు, ఆత్మ. అలాగే ఈ ఆత్మకు హంస అనే పేరు కూడా ఒకటి ఉంది. హంస. ఆత్మను హంస అంటారు. ఎందుకంటారంటే ఇది ఎట్లయితే హంస ఒక స్థలం నుంచి ఒక స్థలానికి ఎగిరిపోతుందో ఈ జీవుడు కూడా ఒక శరీరం మరణించిన తర్వాత ఒక శరీరం నుంచి మరొక శరీరానికి ప్రయాణిస్తూ ఉంటాడు. ఒక శరీరం నుంచి మరొక శరీరానికి ప్రయాణం చేస్తూనే ఉంటాడు. అలా ప్రయాణం చేస్తాడు కాబట్టి ఈ జీవుణ్ణి హంస అని పిలువబడ్డాడు. హంస. ఇంకా ఈ ఆత్మకు జీవాత్మ అనే పేరు కూడా ఉంది. జీవాత్మ. కాబట్టి ఎన్ని పేర్లైనాయి? ఆత్మ, జీవుడు, హంస, పురుషుడు, జీవాత్మ. ఇంకో పేరుంది. ఈ ఆత్మకి ద్రష్ట అని పేరుంటుంది. ద్రష్ట. ఎక్కడెక్కడ ద్రష్ట అని పేరు వస్తే ఆత్మ అని గుర్తించాలి మీకు. ఇంకా ఉన్నాయి పేర్లు, కానీ నేను వ్యవహార పేర్లు అంటే శాస్త్రంలో ఎక్కువ వచ్చే పేర్లే చెప్తున్నాను మీకు. ఏదైతే ఆత్మ అయిన మనం ఉన్నామో ఈ ఆత్మకే ఇన్ని పేర్లు ఉన్నాయి. పరమాత్మకు 108 పేర్లు ఉన్నాయంటాం, కానీ ఇంకా ఎక్కువ ఉంటాయి. అనంతమైన పేర్లు. జీవుడేం తక్కువ వాడు కాదు. జీవుడు కూడా చాలా గట్టివాడే. ఇట్టి జీవునికి కూడా ఇన్ని పేర్లు ఉన్నాయి. ఆత్మ, జీవుడు, పురుషుడు, హంస, జీవాత్మ, ద్రష్ట. 6 పేర్లు చెప్పాను నేను మీకు. ఈ పేర్లలో ఏది వచ్చినా ఆత్మనే పిలుస్తున్నామని గుర్తించాలి మీరు. కాబట్టి ఇవన్నీ ఆత్మ పేర్లే. ఇక ఆత్మజ్ఞానం. ఇప్పుడు మనం తెలుసుకుంటుంది ఆత్మజ్ఞానం. సాధకులారా శ్రద్ధగా వినండి, వ్రాసుకునేటోళ్ళు వ్రాసుకోండి. ఆత్మజ్ఞానం అంటే ఏదో కాదు, మన జ్ఞానమే. మనం ఏమై ఉన్నామో అట్టి జ్ఞానమే ఆత్మజ్ఞానం. అంటే మీరు మీ గురించి ఈరోజు తెలుసుకుంటున్నారు. మీరు ఏదైతే ఉన్నారో దాని గురించి ఈరోజు తెలుసుకుంటున్నారు. ఈ ఒక్క రోజులేం అయిపోదు ఈ ఆత్మజ్ఞానము. కానీ మీరు మీ గురించి, మనం మన గురించి తెలుసుకుంటున్నాం. అయితే ఈ ఆత్మలు ఎక్కుంటాయి. ఈ ఆత్మలు శరీరాన్ని ధరించి ఉంటాయి. శరీరాన్ని ధరించి ఉంటాయి. అయితే మానవులు ఎంతమంది ఉన్నారో అందరిలో ఒక్కొక్క ఆత్మ. ప్రస్తుతం ప్రపంచ జనాభా అంతా కలిపితే 700 కోట్లకు పైగా ఉంటుందంటారు. భారతదేశం 130 కోట్లు, ప్రపంచ జనాభా 700 కోట్లకు పైగా. అంటే అన్ని ఆత్మలు ఉన్నాయి మనుషుల్లోనే. పశువులు ఎన్ని ఉన్నాయో ప్రతి పశువులో ఒక ఆత్మ, ప్రతి పక్షికి ఒక ఆత్మ, ప్రతి క్రిమి కీటకాల్లో కూడా ఒక ఆత్మ. ఎన్ని క్రిములు ఉన్నాయో. చీమలు, దానికి చీమ చూస్తే చిన్న ఉంటుంది, ఇంతంత. అది మన వేలు మీద ఇట్లా పారుతూ ఉంటుంది. మన వేలు మీద కూడా చిన్న ఉంటుంది చీమ. ఆ చీమలో కూడా ఆత్మ ఉంటుంది. ఇలా పశువుల్లో, పక్షుల్లో, క్రిమి కీటకాల్లో, అలాగే బ్యాక్టీరియాలో కూడా ఆత్మ ఉంటుంది. అలాగే చెట్లు, ఎన్ని చెట్లు మనం చూస్తున్నామో అన్ని చెట్లలో కూడా ఆత్మలు ఉంటాయి. ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క ఆత్మ. శాస్త్రజ్ఞులు
చెట్లలో కూడా ప్రాణం ఉందని వాళ్ళు నిరూపించారు. జీవశాస్త్రజ్ఞుడు ఉండేది, అతడు నిరూపించి ప్రపంచానికి చూపించాడు. చెట్లో కూడా ప్రాణం ఉంటుంది అనగా చెట్లలో కూడా ఆత్మ ఉంటుంది అని మన అర్థం. ఈ రకంగా ఇవన్నిటిని ప్రాణులు అంటారు. ప్రాణులు అనగా మానవులు ప్రాణులే, పశువులు ప్రాణులే, అలాగే క్రిమి కీటకాలు ప్రాణులే, అలాగే చెట్టు ప్రాణులే. ఎప్పుడైనా ప్రశ్న రావచ్చు, ఒక శరీరంలో రెండు ఆత్మలు ఉండవచ్చా, ఉంటాయా? स्वामीजी वाइस रावटలేదు स्वामीजी. स्वामीजी वाइस రావట్లేదు. स्वामीजी మీ వాయిస్ రావట్లేదు. స్వామి వాయిస్ రావట్లేదు స్వామి. చూస్తున్నాడు, చెక్ చేస్తున్నాడు. ఓకే స్వామి, ధన్యవాదాలు. स्वामीजी మీ వాయిస్ రావట్లేదు स्वामीजी. లైటే లైటే ఏ గదేస్తా చిన్నది ఏం చెప్పిన
వాయిస్ వస్తలేదు. ఎవరైనా ఒకళ్ళు మాట్లాడండి సార్. పెద్దలు పెద్దలు ఒక పాట పాడండి, ఏదన్నా చేయండి. మర్చిపోయాను అసలు నేను తిన్నగా. ఓం నమస్తే గురుజీ. వాయిస్ వస్తలేదు. ఓం సాధకులారా, ఇక్కడ కొద్దిగా సిగ్నల్ ప్రాబ్లం వల్ల అయింది. తులసిదాస్ గారు సౌండ్ వస్తుందా? వస్తుంది. శుభం. అయితే సాధకులారా, నెట్ కనెక్షన్ ప్రాబ్లం వల్ల కొద్ది ఇబ్బంది అయింది. ఇక నేను ప్రారంభిస్తున్నాను. ఈ రకంగా మనకు ఆత్మజ్ఞానం గురించి ఇంతవరకు తెలియజేశాను. ఆత్మజ్ఞానంలో భాగంగా మనము ఆత్మలము, మనమంతా ఆత్మలము. ప్రతి మానవుల్లో ఒక ఆత్మ, ప్రతి చెట్టులో ఒక ఆత్మ, ప్రతి ప్రాణిలో ఒక ఆత్మ ఉంటుందని చెప్పాను. అలాగే మనకు పెద్ద ఆత్మ, చిన్న ఆత్మ ఉంటుందా మనుషుల్లోనే, ప్రాణుల్లోనే అనే ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ఏనుగు చాలా పెద్ద ఉంటుంది, చీమ చాలా చిన్న ఉంటుంది. కాబట్టి ఏనుగులో పెద్ద ఆత్మ, చీమలో చిన్న ఆత్మ ఉంటుందా అనే ప్రశ్న కూడా వస్తుంది. ఈ ప్రశ్నకు జవాబు ఏంటంటే అలా ఉండదు. పెద్ద ఆత్మ అయినా, ఏనుగైనా, చిన్న చీమైనా ఆత్మ ఒకటే ఉంటుంది. పెద్ద దాంట్లో పెద్ద, చిన్న దాంట్లో చిన్న కాకుండా అన్నిట్లలో ఒకటే. అది ఎంత మరి? అన్నిట్లలో ఒకటే ఉంటే ఎంత ఉంటుందంటే ఆత్మ అనుస్వరూపి. ఆత్మ అనుస్వరూపి. అణువు. అణువు అంటే ఏంటిది? దేన్ని అణువు అనాలి అని చెప్పుకునే ముందు ఒక చిన్న భజన మనం విందాం. మనకు సత్సంగంలో
రాధమ్మ ఉన్నారు. ఇప్పుడు రాధమ్మ ఒక భజన వినిపిస్తారు. రాధమ్మ మీరు ప్రారంభం చేయండి. నమస్కారం అదో ప్రారంభించండి అమ్మా. వినస్తుందా? మొదలు పెట్టండి, భజన మొదలు పెట్టండి. నమస్కారం ప్రారంభం చెయ్యు, ప్రారంభం చెయ్యి. నా చిత్ర నాతో సదా నీవున్నావుగా, చిత్రంగా విశ్వగా, నాతో సదా నీవున్నావుగా, చిత్రంగా విశ్వరతన చేశావుగా. మాయనే కోరేది నీ జగతిలో నడము వెత చిత్రంగా చేశావు. ఉన్నావుగా సంస్కారమై చేయునుగా, విమానములు చేయబోనుగా, ఉండేదన్ను సర్వదా నీ వాణిగా, చిత్రంగా చేశావుగా. నాతో సదా సృష్టిలో కేవల జీవితమనగా అర్థంతో చేయుగా, ఈశ్వరన చేశావుగా. నాతో సదా నీవున్నావుగా, రతన నాడు ఓం. నాతో సదా నీవున్నావుగా, ఎప్పుడు కద్దే లేరుగా, సాధకులారా, ఇక ఇంతవరకు నేను ఆత్మజ్ఞానాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఆత్మజ్ఞానంలో భాగంగా ఆత్మ అనుస్వరూపి అని తెలియజేశాను. అణువు అంతా ఏ అణువు అని ప్రశ్న వస్తుంది ఇక్కడ. ఆత్మ అనుస్వరూపమే, కానీ ఏ అణువు అనే ప్రశ్న వస్తుంది. భౌతిక అణువు ఒకటి ఉంటుంది, భౌతిక అణువు అదా అనే ప్రశ్న వస్తుంది. ఫిజిక్స్లో ఉంటుంది ఆటమ్ అణువు. ఫిజిక్స్లో చదువుకుంటుంటే మనకు అణువులు అత్యంత సూక్ష్మము, చిన్నవి ప్రపంచంలోనే అని చెప్పబడతాయి. నిజమే.
ఈ ప్రపంచంలోని అన్ని పదార్థాల్లో అణువులు ఉంటాయి. రాయి తీసుకో, కర్ర తీసుకో, మట్టి తీసుకో, ఏ పదార్థాన్ని తీసుకున్నా దానిలో అణువులు ఉంటాయి. అవి ఆ పదార్థంలోని అత్యంత చిన్న ఉదాహరణ ఒక రొట్టె ఉంది. రొట్టె తయారు కావాలంటే పిండి కావాలి. పిండితోనే రొట్టెను తయారు చేస్తారు. పిండితోనే రొట్టె. అలాగే భౌతిక అణువులతోనే ఈ ప్రపంచంలోని పదార్థాలన్నీ అవుతాయి. మరి ఆత్మ అణువు అంటే భౌతిక అణువు అంతా కాదు. భౌతిక అణువు అంత కాదు. భౌతిక అణువు కన్నా చిన్నది. భౌతిక అణువు కన్నా చిన్నది. ఎంత చిన్నదంటే అత్యంత చిన్నది. భౌతిక అణువు కన్నా చిన్నది. అయితే దీన్ని శాస్త్రంలో మనకు ఒక మంత్రంలో, వేదంలో చెప్పబడింది. ఏంటిదంటే ఈ మొత్తం ప్రపంచంలో అన్ని పదార్థాలకు సంబంధించి అణువులు ఉంటాయి. అవి చిన్నవి. అది భౌతిక అణువు. భౌతిక అణువు కన్నా చిన్నది ఒకటి ఉంటుంది. అది ఆత్మ అణువు. ఆత్మ అణువు కన్నా కూడా చిన్నది ఉంటుంది. అది పరమాత్మ అని చెప్పబడింది. అంటే అర్థం ఏంటిదంటే భౌతికమైన పదార్థాలకు మూలమైన అణువు ఏదైతే ఉంటుందో చిన్నది, కంటికి కనపడదు. అది దానికన్నా చిన్నది ఆత్మ. ఆత్మ కన్నా చిన్నది పల్చనిది ఈశ్వరుడు. కాబట్టి ఆత్మ అనుస్వరూపం. అయితే అనుస్వరూపం అంటే ఎంత చిన్నది అది కూడా చెప్తాను. మన శాస్త్రమే చెప్పింది. ఒక ఉపనిషత్తులు ఇవ్వబడింది. ఏమని ఇవ్వబడింది? కేశ అగ్రము అనగా తల వెంట్రుక. తల వెంట్రుకలో ఎంతో చిన్న భాగం అని చెప్పబడింది. మరి తల వెంట్రుకలో ఏది? తల వెంట్రుక యొక్క కొన. ఇది తల వెంట్రుక అనుకుందాం. దీన్ని కొన అంటారు. ఇది కొన. తల వెంట్రుక యొక్క కొనలో 10,000 భాగం అని చెప్పబడింది. ఇట్లా ఒక తల వెంట్రుక తీసుకోండి. తల వెంట్రుక కొన ఉంటుంది. ఆ కొనను 100 భాగాలు చేయండి. తల వెంట్రుక యొక్క కొనను 100 భాగాలు చేయాలి. చేసిన తర్వాత ఒక భాగం తీసుకొని మళ్ళా దాన్ని 100 భాగాలు చేయాలి. చూశారా ఎంత చిన్న ఉంది ఆత్మ? తల వెంట్రుక యొక్క కొనను 100 భాగాలు చేసి మళ్ళీ ఒక భాగం తీసుకొని మళ్ళా దాన్ని 100 భాగాలు చేస్తే 10,000 భాగాలు. అలా తల వెంట్రుక కొనను తీసుకొని 100 భాగాలు చేసి మళ్ళీ 100 భాగాలు చేస్తే ఎంత చిన్నగా వస్తుందో అది ఆత్మ యొక్క సైజ్, ఆత్మ యొక్క పరిమాణము అని గుర్తించాలి. అంటే ఆత్మ అయిన మనం ఎంత చిన్న ఉన్నాం. అందుకే ఈ ఆత్మ శరీరం నుంచి వెళ్ళిపోతుంది. శరీరంలోకి వచ్చేస్తుంది. ఎట్లా వెళ్ళిపోతుంది? జీవుడు మరణించినప్పుడు ఈ శరీరంలో చెవుల నుంచో ముక్కు నుంచో ఏదో రూపంలో ఈ శరీరం నుంచి వెళ్ళిపోతుంది ఆత్మ. అలాగే కొత్త శరీరంలోకి వెళ్తుంది. ఈ రకంగా ఆత్మ అత్యంత చిన్నది అని చెప్పబడింది. అయితే ఈ 3 అనాది పదార్థముల గురించి ఒక చక్కని మంత్రం ఉంది ఋగ్వేదంలో. అది చెప్తాను మీకు. ద్వాసు పర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిశస్వ జాతే తయోరన్యః పిప్పలం స్వాదాత్ యేష్ణన్ అన్యః అభిచాకశీతి అని చెప్పబడింది. అంటే ద్వాసుపర్ణ సయుజా సఖాయ 2 పక్షులు ఒక చెట్టు మీద ఉన్నాయి. ఒకే చెట్టును ఆశ్రయించి ఉన్నాయి. 2 పక్షులు ఒకే చెట్టును ఆశ్రయించి ఉన్నాయి. అవెవరు? ఒకటి జీవాత్మ, 2 పరమాత్మ. ఋగ్వేదంలో ఇలా చెప్పబడింది. చూశారా? మరి ఆ ప్రకృతి, ఆ చెట్టు ఏంటిది? ప్రకృతి. అనగా ఈ ప్రకృతితో జీవాత్మకు సంబంధం ఉంటుంది. ఈ ప్రకృతి ఎవరిలో ఉంది? పరమేశ్వరులో ఉంటుంది. అట్లా పరమేశ్వరు
ఈశ్వరునితో కూడా ప్రకృతికి సంబంధం ఉంటుంది. అందుకే ఈ మంత్రంలో ద్వాసుపర్ణ సయుజ సఖాయ అనగా రెండు పరమాత్మ. సయుజ అంటే సంయుక్తములు, సయుజ అంటే సంయుక్తం. సంయుక్తం అంటే ఎట్లా? అవి రెండు కలిసి ఉంటాయి, ఎప్పుడు విడిపడి ఉండవు. అనగా ఈశ్వరుడు మనము ఎప్పుడు కలిసి ఉంటాం. ఏ రకంగా? వాయిస్ బ్రేక్ అవుతుంది స్వామీజీ. ఈశ్వరుని లోపల మనం ఉంటాం. స్వామీజీ వాయిస్ బ్రేక్ అవుతుంది స్వామీజీ. ప్రశ్న వస్తుంది, ఈశ్వరుని లోపల ఎలా ఉంటాం? దానికి మంచి ఉదాహరణ చెప్తాను నీకు. వాయిస్ సెట్ చేశాను, ఇప్పుడు బాగా వస్తుంది మీకు కదా. అయితే ఇప్పుడు సెట్ చేశాను. ద్వాసుపర్ణ సయుజ సఖాయలో సయుజ అనగా సంయుక్తము. ఎవరు సంయుక్తము? జీవాత్మ పరమాత్మ ఇద్దరు సంయుక్తం, కలిసి ఉంటారు. ఏ రకంగా? రసగుల్లాలు. రసగుల్లాల్లో రసం ఉంటుంది, ఆ మధ్యలో స్వీట్ ఉంటుంది. అనగా స్వీటు యొక్క ముద్దలన్నీ ఆ రసంలో మునిగి ఉంటాయి. మనం కూడా పరమాత్మ అనే రసంలో మునిగి ఉంటాం. అలాగే గులాబ్ జామ్ మీకు అందరికీ తెలుసు. గులాబ్ జామ్లో స్వీట్ యొక్క రసం ఉంటుంది, ఆ రసంలో గులాబ్ జాములన్నీ మునిగి ఉంటాయి. ఆ స్వీట్ రసమే పరమాత్మ, ఆ చక్కెర పాకమే పరమాత్మ, అందులో ఉన్న రసగుల్లాలు లేదా గులాబ్ జాములు అందరు మనం. ఎప్పుడైనా సరే గులాబ్ జామ్ చక్కెర పాకంలో మునిగి కలిసి ఉంటుంది. అలాగే ఆత్మలమైన మనము ఆ పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి అతనిలో మునిగి ఉంటాము. అందుకే రసోవై సహా అని చెప్పబడింది. ఆ పరమాత్మను కూడా రసోవై, అతడు రసం అని చెప్పారు. ఏ రసము? ఆనంద రసం. పరమాత్మ ఆనంద రసము. అట్టి ఆనంద రసాన్ని అనుభవించే జీవాత్మ ఆనందితుడవుతాడు. ఏ రకంగా? మీకు అందరికి తెలుసు. గులాబ్ జామ్ మనం గోలించిన తర్వాత చక్కెరలో వేయకుండా తింటే అది మనకు చప్పగా వస్తుంది. అదే గులాబ్ జామ్ను మనము చక్కెర పాకంలో వేసినాక తింటే చక్కెర పాకం ఎంత తీయగా ఉందో గులాబ్ జామ్ కూడా అంత తీయగా ఉంటుంది. అలాగే జీవాత్మలో నిజానికి ఆనందం అనే గుణము లేదు. జీవాత్మలో ఆనందం అనే గుణమే ఉండదు. కానీ ఆనందుడైన పరమాత్మలో మునిగి ఉంటాడు కాబట్టి ఈ జీవాత్మకు ఆనందం వస్తుంది. ఇప్పుడు గులాబ్ జామ్లో చక్కెర పాకం ఉండదు, కానీ చక్కెర పాకంలో మునిగినాక గులాబ్ జామ్కు తీపి వస్తుంది. అలాగే మనము పరమాత్మలో మునిగి ఉన్నాము కాబట్టి పరమాత్మ యొక్క ఆనందం అనే గుణము మనకు వస్తుంది. మరొక విషయం ఏంటంటే, సముద్రం ఉందే, సముద్రంలో చేప పిల్లలు ఉన్నాయి. అతిపెద్ద సముద్రంలో కోటాను కోట్ల చేప పిల్లలు ఏ విధంగా మునిగి నీటిలో ఉన్నాయో, అలాగే సముద్రం కన్నా అత్యంత పెద్దదైన ఈ పరమాత్మ యందు చేప పిల్లల్లాగా మనం అందరం మునిగి ఉన్నాము. దీన్ని సయుజ అంటారు, సయుజ. అలాగే సఖాయ, సఖాయ సఖాయ అని కూడా ఈ మంత్రంలో ఉంది. మిత్రులు ఎవరెవరట? పరమాత్మ, మనమిద్దరం మిత్రులమట. ఆ పరమాత్మ, ఈ జీవాత్మ ఇద్దరు మిత్రులు అని చెప్పబడింది. అవునా? అవును. మనకు మిత్రుడు పరమాత్మ. ఎంత ధైర్యం ఉండాలి! ఈ రోజుల్లో ఒక ఎమ్మెల్యే ఒకతని స్నేహితుడు అంటే అతనికి ఎంతో ధైర్యం ఉంటుంది. ఆహా, ఎమ్మెల్యే నా స్నేహితుడు, ఎమ్మెల్యేనే నా స్నేహితుడు అని ఎంతో ధైర్యంగా ఇట్లుంటాడు. మరి పరమాత్మయే నా స్నేహితుడు అని భక్తుడు ఒక్కసారి గుర్తిస్తే, సాధకుడు గుర్తిస్తే ఎంత ధైర్యం వస్తుంది! అన్ని ఇచ్చే పరమాత్మనే మన స్నేహితుడు, ఎంతో ధైర్యం వస్తుంది. కాబట్టి మనం గుర్తించడం నేర్చుకోవాలి.
పరమాత్మ నీ స్నేహితుడని వేదమే చెప్పింది. వేదమే ఎక్కడిది? పరమాత్మ యొక్క ఉపదేశం వేదం. అట్టి ఉపదేశము వేదం నీకు తెలియజేస్తుంది. ఆ పరమాత్మ నీ యొక్క మిత్రుడు, సఖాయ మిత్రుడు. మరియు మిత్రుడు అనేది ఏ రకంగా మిత్రుడు అంటే, పరమాత్మ యందు ఎన్ని గుణాలు ఉన్నాయో జీవాత్మ యందు కూడా అన్నీ ఉంటాయి, ఒక ఆనందం తప్ప. కాకపోతే పరమాత్మలో అనంత స్థాయిలో ఉంటాయి, జీవాత్మలో సీమిత స్థాయిలో ఉంటాయి. అది ఎలా మీకు చెప్తాను. పరమాత్మలో శాంతి ఉంటుంది, జీవాత్మలో కూడా శాంతి ఉంటుంది. అయితే పరమాత్మలో అనంతమైన శాంతి ఉంటే జీవాత్మలో సీమితము అంటే అతనికి అవసరమైనంత శాంతి ఉంటుంది. ఉదాహరణ, గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో పుట్టి దేశమంతా తిరిగి దేశమంతా శాంతినిచ్చాడు. ఆ శాంతి అతడు గుర్తించాడు. నిజానికి అతడు బుద్ధ గయాలో వెళ్ళి అక్కడ తపస్సు చేశాడు. తపస్సు చేయకముందు అతనిలో కూడా శాంతి లేకుండా అతడు ఒక గొప్ప రాజకుమారుడు అయినప్పటికీ ప్రపంచంలోని కొన్ని విషయాలు చూసి శాంతి అతనికి శాంతి లభించింది. దుఃఖం దేశం మొత్తానికి శాంతి అతడు. అంటే జీవాత్మలో కూడా ఆ రకంగా బుద్ధిని వలె మనందరిలో శాంతి ఉంటుంది. పరమాత్మ అందుకే జీవాత్మ మనము శాంతి స్వరూపులమే, పరమాత్మ కూడా శాంతి స్వరూపే. కాకపోతే అందువల్ల సఖాయ అంటే ఒకే గుణములు. స్వామీజీ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది స్వామీజీ. జీవుడు జ్ఞాన స్వరూపుడు, అలాగే ఈశ్వరుడు జ్ఞాన స్వరూపుడే. ఇప్పుడుందా? మంచిది మంచిది. గురూజీ ఇప్పుడు వస్తుంది. ఇంతకు ముందు అయితే కొంచెం బ్రేక్ అయ్యిండే, ఎందుకు ఈరోజు చాలా ఎక్కువ బ్రేక్ అవుతుంది సార్. సరే సరే అండి, సరే. సరే సరే. నెట్టు సమస్య వల్ల వస్తుంది. సరే, మనం ఇది శాంతి స్వరూపుడు, పరమాత్మ శాంతి స్వరూపుడు. రావట్లేదు స్వామీజీ, రావట్లేదు, మొత్తం స్టాప్. శాంతి జీవాత్మ అనాది, పరమాత్మ కూడా అనాది. జీవాత్మ స్వామీజీ చాలా బ్రేక్ అవుతుంది, చాలా డిస్టర్బెన్స్ వస్తున్నది, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది స్వామీజీ. నా మాట పడుతుందా? మీ మాట వినబడుతుంది, కానీ చాలా మధ్యలో చాలా బ్రేక్ అవుతున్నది స్వామీజీ.
నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కొద్దిగా డిస్టర్బ్ అయింది. 2-3 రోజులుగా వర్షాలు పడుట్లా నెట్వర్క్ చాలా డిస్టర్బ్ అయింది. బహుశా 1-2 రోజులలో సెట్ అవుతుండొచ్చు. ఈ రకంగా మనము జీవాత్మ గురించి తెలుసుకుంటున్నాము. నేను జీవాత్మకు సంబంధించిన విషయాలను కొనసాగిస్తాను. ఈ రకంగా జీవాత్మ అణువు కన్నా చిన్నది అని చెప్పాను. అణువు కన్నా సూక్ష్మమైంది. అత్యంత చిన్నది. భౌతిక అణువు ద్వాసుపర్ణ సయుజ సఖాయ, 2 పక్షులు ఒకే జాతి
ఓం అండి, మనము ఓంకారం చేసి శాంతి పాఠ చేద్దాం. సమయం అయింది, అందరం కలిసి. ఓం ద్యౌః శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతిరాపః శాంతిరౌషధయ శాంతిః వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతిర్బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం शांति शांति शांति. जो बोले सो भय वैदिक धर्म की विजयता, सारे साधु संत सत्पुरुषों की विजयता, गौ माता की रक्षा करते हैं. ओम सभी को सादर नमस्ते जी.